కొటాల అబ్బాయి చౌదరి గారు మీరు చేసే అరాచకాలు అన్యాయాలు అన్నీ కూడా పట్టబయలైపోయినాయి. నీ చీటీ చిరిగిపోయే రోజు వచ్చింది. నువ్వు ఎందుకని ఇలాగా కుల రాజకీయాలు తెచ్చి చంద్రబాబు ప్రభాకర్ గారి మీద ఇన్ని ట్రోల్స్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు ఓడిపోతారని మీకు అర్థమైపోయింది. అలా ఓడిపోతే నేను అభివృద్ధి చేశాను అంటున్నారు. రండి ఎస్సీ ఎస్టీ ప్యాటర్న్లోకి మీరు వచ్చి మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పండి, మేము చెప్పుకోగలం. మా ఎస్సీ ఎస్టీ ప్యాటర్న్లో మా వాడు రోడ్లు పోసాడు చంద్రబాబు ప్రభాకర్ గారు అని చెప్పగలం. ఇల్లు కట్టాడు చంద్రబాబు ప్రభాకర్ గారు అని చెప్పగలం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించి గ్యాసులు ఇప్పించాడు అని చెప్పగలం. కోత మిషన్లు ఇప్పించాడు అని చెప్పగలం. మాకు చేసిన అభివృద్ధి బోల్డ్ అని ఉన్నాయి. మేము చేసిన అభివృద్ధిని ఆయన చెప్తున్నాడు. మా ఎస్సీ ఎస్టీలకే ఎక్కువ అభివృద్ధి చేశాడు ఆయన. అలాంటిది ఈ రోజుని ఎస్సీ ఎస్టీ పేటలో నేను అభివృద్ధి చేశాను అంటున్నాను. ఏంటయ్యా నువ్వు చేసిన అభివృద్ధి? ఎందులూరు మండలంలో మాకు పోతునూరు గ్రామం, నా పేరు నిత్తా సురేష్. 3,75,00,000 రూపాయలకి మా ఎస్సీ పేటలో నుంచి కేదవరం అనే రోడ్డు శాంక్షన్ చేసిన డబ్బులు క్యాన్సిల్ చేసి ఈ రోజున రోడ్డు మీద కంకర కూడా పోయలేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు. ఈ రోజున 5 సంవత్సరాలు పరిపాలన చేసి కంకర కూడా పోయలేదు. ఈ రోజున ఎస్సీపేటలో అన్ని రోడ్లు కూడా చంద్రబాబు ప్రభాకర్ గారు కాలు బయట పెడితే సిమెంట్ రోడ్డు మీద పెట్టేదానికి పంపించారు. అందరికి డాబాలో పడుకుంటాకు అవకాశాలు ఇచ్చాడు. అందరూ తన బతుకు తన కాళ్ళ మీద ఆయన నిలబడాలని ఒక ఎస్సీ కార్పొరేషన్ లో పలానా దండి ఇప్పించారు, చిన్న ట్రాక్టర్లు ఇప్పించారు రైతులకి. మీరేం చేశారు? రైతులకి పలానా ఇది చేశా, లేకపోతే ఎస్సీ ఎస్టీలకి ఇది చేశానని నువ్వు చెప్పుకోగలవా? మేము కాళ్ళ రైతుకి చెప్పుకోగలం చంద్రబాబు ప్రభాకర్ గారు మాకు ఇది చేశాడు ఎస్సీ ఎస్టీలకి అని మేము చెప్పుకోగలం. ఎస్సీ ఎస్టీ ప్యాట్లకు ఒకసారి వస్తే తను చేసిన అభివృద్ధి ఏంటనేది జనాలే చెప్తారు. నువ్వు వచ్చినా రాకపోయినా ఈ రోజున ఓటు హక్కనే దాంతో జనాలు తెలియజేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఓటమిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు.